శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద వార్డు గ్రామ సచివాలయ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. వాలంటీర్ల పనులు తమతో చేయించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేల పేరుతో ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని వాపోయారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే బెనిఫిట్స్ తమకు అందడం లేదని, 2 నేషనల్ ఇంక్రిమెంట్లు పెండింగ్ లో ఉన్నాయని చెప్తున్నారు. వీరు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్లకు వినతి పత్రం సమర్పించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. నెల్లూరు కలెక్టరేట్ వద్ద సచివాలయం సంబంధించినటువంటి జేఏసీ ఉద్యోగులు వాలంటీర్ సంబంధించినటువంటి విధులను తమ వద్ద చేస్తున్నారని చెప్పి కూడా ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ కలెక్టరేట్ లో ఇక్కడ వినతి పత్రం ఇవ్వడానికి కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఉద్యోగులు ఉన్నారు. మేము 2019 గవర్నమెంట్ లో వార్డు సచివాలయ ఉద్యోగులుగా డిగ్రీ లెవెల్లో మమ్మల్ని రిక్రూట్ చేసుకున్నారు. అప్పుడు మమ్మల్ని ఒక ప్రభుత్వ ఉద్యోగులుగా మేము పరిగణించబడే వాళ్ళం. బట్ రీసెంట్ టైమ్స్లో ఏం జరుగుతుందంటే ఓన్లీ మమ్మల్ని సర్వేలకే వాడుతున్నారు. వాలంటీర్లను తీసేయడం వల్ల ఇంటింటికి వెళ్ళి సర్వేలు చేయడమే మా పని అయిపోతుంది. సో సచివాలయాల్లో మేము ఉండలేకపోతున్నాము. సో అది కూడా సచివాలయంలో ఎవరు ఉండట్లేదని చెప్పని మళ్ళీ వాటిని కూడా వీడియోలు తీసి పోస్టులు పెట్టి వైరల్ చేస్తున్నారు. సో ఈ సచివాలయాలు అనేది ఒక మంచి ఉద్దేశంతో ఏర్పడినప్పటికీ దాంట్లో ఎక్కువగా సర్వేలే జరగడం వల్ల సర్వీస్ బేస్డ్గా కాకుండా టార్గెట్ బేస్డ్ అయిపోతుంది. అందువల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇలాంటివి ఇంకా మాకు ప్రొబేషన్ డిక్లేర్ అయినప్పుడు 9 నెలలు బకాయిలు చెల్లించాలి. అవి ఇంకా మాకు చెల్లించట్లేదు. నేషనల్ ఇంక్రిమెంట్స్ రావాలి, అవి రావట్లేదు. ఇలా ప్రభుత్వ ఉద్యోగులకి ఏవేవైతే బెనిఫిట్స్ ఉంటాయో అవి ఏవి మాకు అందడం లేదు సరిగా. ఎంత మేరకు మీకు పని భారం పడుతుంది? అంటే గతంలో వాలంటీర్లు 50 ఇళ్ల వరకు కూడా సర్వేలు తిరిగేవాళ్ళు. ఇప్పుడు మీకు అలాంటి సర్వేలు చేయమని చెప్తున్నారు. ఎంత సమయం పడుతుంది? ఎన్ని ఇళ్ళు కేటాయించారు? సార్, మాకు రీసెంట్గా రేషనలైజేషన్ ప్రక్రియలో ముందు 10 మంది ఉండే సచివాలయాలు ఉద్యోగులు ఉండే ఆఫీస్లో ఇప్పుడు 5 నుంచి 6, 7 అలా ఉంటున్నామండి. అండ్ ముందు వాలంటీర్స్కి 50 ఇళ్ళు ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క సచివాలయాల్లో 20 మంది వాలంటీర్స్ ఉండి 20 మందికి 20 × 50 లెక్కన ఇచ్చాము. ఇప్పుడు ఏమైందంటే 6 మంది ఉద్యోగులు మాత్రమే ఆ 20 క్లస్టర్స్ చేయాల్సి వస్తుంది. అంటే ఒక్కొక్కరికి 2, 3, 4, 5 పడుతున్నాయి క్లస్టర్స్. ఆ సర్వేలు చేస్తున్నాము, మా రెగ్యులర్ డ్యూటీస్ చేస్తున్నాము, బిఎల్ఓ డ్యూటీస్ చేస్తున్నాము, ఇంకా ఇన్ఛార్జ్ డ్యూటీస్ అంటే పక్క సచివాలయాలు ఖాళీ అయిపోవడం వల్ల ఆ ఇన్ఛార్జ్ డ్యూటీస్ చేస్తున్నాము. ఇవన్నీ చేస్తూ చాలామంది సూసైడ్లు కూడా చేసుకున్నారు సార్. మాకేందంటే ఒక ప్లాట్ఫామ్ లేదు మా గ్రీవెన్స్ చెప్పుకోవడానికి. మేము ఇలాగ ధర్నాలు చేయడమే తప్ప ఇలాగ మాకు ఈ సమస్య వచ్చిందని చెప్పుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ లేకపోయింది. అది మా మెయిన్ సమస్య సార్. డోర్ టు డోర్ ఖచ్చితంగా వెళ్ళాలంటున్నారు. మేము అందరూ MAలు, PhDలు, పీజీలు పీజీలు అవన్నీ చేసిన వాళ్ళం చాలామంది ఉన్నాం. వాళ్ళని పబ్లిక్ సర్వీస్ డెలివరీ ఎఫిషియెంట్గా జరగడానికి యూజ్ చేసుకోవాలని మా వినతి అండి. ఏ ఉద్యోగులు పాల్గొన్నారండి సచివాలయం సంబంధించినటువంటి స్టాఫ్ లో? సచివాలయంలో ఉండే 21 ఫంక్షనరీస్ పాల్గొన్నారండి. ఇందులో అందరూ వచ్చారండి. సో అది మొత్తం మీద గతంలో ఏదైతే వాలంటీర్ల దగ్గర నుంచి చేపిస్తున్నటువంటి సర్వేలు కావచ్చు, అలాంటి వ్యవస్థని ఇప్పుడు సచివాలయ ఉద్యోగులకు అంటగట్టడమే కాకుండా దాదాపు 250 నుండి 300 ఇళ్ళ వరకు కూడా తమను సర్వేల పేరిట ఇటు భారంగా తిప్పుతున్నారు. దానికే సమయం అయిపోతుంది. మరోవైపు ఆ సర్వేల పేరుతో మేము ఇళ్లకు వెళ్ళేటువంటి సమయాల్లో సచివాలయంలో ఉద్యోగులు లేరు అని చెప్పి వీడియోలు తీసి వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పద్ధతి మార్చాలి అని చెప్పి కూడా ఇవాళ నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి సచివాలయ జేఏసీ ఉద్యోగులు కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది. వీడియో జర్నలిస్ట్ భద్రత లోకేష్, సాక్షి టీవీ, నెల్లూరు.